12వ అధ్యాయంలో ద్వాదశి ప్రశంస గురించి తెలుసుకుందాము. కార్తీక సోమవారం రోజు ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానం చేసి ఆచమనం చేసుకోవాలి. తర్వాత శక్తి కొద్దీ బ్రాహ్మణులకు దానం ఇచ్చి ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంకాలం శివాలయంకి వెళ్ళి విష్ణాలయంకి కానీ వెళ్ళి పూజించి నక్షత్ర దర్శనం చేసుకొని ఆ ఉపవాసంని విడిచిపెట్టాలి. కార్తీక శుద్ధ ఏకాదశి రోజు పూర్ణోపవాసము నుండి ఆ రాత్రి విష్ణాలయముకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపం చేసి మర్నాడు బ్రాహ్మణ సమారాధన చేస్తే 1,000 యజ్ఞముల ఫలితం కలుగుతుంది. ఈ విధంగా చేసిన వారికి సూర్యగ్రహణ సమయంలో గంగానదిలో స్నానము చేసి 1,000 బ్రాహ్మణులకు భోజన దానం చేసినంత పుణ్యము కలుగుతుంది. కార్తీక శుద్ధ ద్వాదశి శ్రీమన్నారాయణుని శేషపానపు నుండి లేస్తాడు. కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునికి ఇష్టము. ఆ రోజున శ్రీమంతులు ఎవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్ళకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణులకు దానమిస్తే ఆ ఆవు శరీరమందు ఎన్ని రోమములు ఉంటాయో అన్ని సంవత్సరాలు ఇంద్రలోకంలో స్వర్గసుఖము పొందుతారు. కార్తీక మాసంలో వస్త్రదానం చేస్తే గొప్ప ఫలం కలుగుతుంది. కార్తీక శుద్ధ కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించిన వారు పూర్వజన్మందు చేసిన సకల పాపాలు వెళ్ళిపోతాయి. ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణులకు దానమిస్తే ఇహపర సుఖములు పొందుతారు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును కానీ సాలగ్రామమును కానీ ఒక బ్రాహ్మణునకు దానమిస్తే 4 సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలం కలుగుతుంది. దీనికి ఉదాహరణగా ఒక కథ చెప్పుకుందాము. ఈ కథను 12వ అధ్యాయంలో తెలుసుకుందాము.